బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఏపీలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తమకు అనుసంధానంలోనే పనిచేస్తుందని భావించారు. కానీ ఆ తర్వాత అలా జరగకపోగా బీజేపీ వల్ల తమకు నష్టం జరుగుతోంది, బీజేపీ తమకు ఒక గుదిబండలా మారిపోయింది అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. చిలకలూరిపేటకు నరేంద్ర మోడీ వచ్చినాడు. మీటింగ్లో జగన్మోహన్ రెడ్డిని ఉదికి ఆరేస్తారు నరేంద్ర మోడీక, పొత్తు కుదిరింది కాబట్టి అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆయన స్పీచ్ మొత్తం ఎదురు చూశారు, ఒక్కసారైనా బాగా గట్టిగా తిడతారేమో. అలా జరగకపోగా అప్పటి వరకు సొంత చర్యలే జగన్మోహన్ రెడ్డిని చీదరించుకుంటుంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారానికి కూడా నరేంద్ర మోడీ చెక్ పెట్టేశారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, రెండు పార్టీలకు ఒకే కుటుంబం నుంచి నాయకత్వం ఉంది, ఆలోచించండి అంటే నరేంద్ర మోడీ చెప్పేశారు. దాంతో సొంత చర్యలు చీదరించుకుంటోంది అన్న ప్రచారాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో నరేంద్ర మోడీ మళ్ళీ ఏపీ పర్యటనలకు రాబోతున్నారు. 3-4 బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇదే ఆందోళన. నరేంద్ర మోడీ ఈసారి ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు, తమ కొంప ముంచుతారేమో అన్న భయంతో పాటు గత కొద్ది రోజులుగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా రాజస్థాన్లో వంటి చోట్ల కీలకంగా ఒక ప్రచారం చేస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. 2004లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేదికగా ముస్లిం రిజర్వేషన్లకు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది అని కూడా నరేంద్ర మోడీ ఆరోపించారు. దాంతో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరి ఆస్తుల్ని లెక్కించి ముస్లింలకు పంచేందుకు కూడా ప్రయత్నిస్తోంది అంటూ కూడా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ముస్లిం వర్గాల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రభావం తప్పనిసరిగా ఏపీలో కూటమి పైన కూడా ఉంటుంది అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను ఒకటి పబ్లిష్ చేసి బీజేపీ వస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది, కూటమి గెలిస్తే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారాన్ని తొలుత తిప్పికొట్టేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి తీవ్రంగా ప్రయత్నించారు. అలాంటిది ఏమీ లేదు, వైసీపీదంతా ప్రాపగాండా అంటూ చెప్తూ వచ్చారు. కానీ నిన్న మొన్న చూస్తే నరేంద్ర మోడీ ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. వ్యతిరేకంగా ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు ఇవ్వాలనుకుంటుంది, మిగిలిన వారి ఆస్తుల్ని పంచాలనుకుంటుంది అంటూ వ్యాఖ్యలు చేయడం ద్వారా కంప్లీట్గా యాంటీ ముస్లిం లైన్ను బీజేపీ తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీని ప్రభావం ఏపీలో తప్పనిసరిగా ఉంటుంది. నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు కూడా వచ్చి మళ్ళీ ఇలాంటి మాటలే మాట్లాడితే ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే తాము ముస్లిం వర్గాల నుంచి ఓట్లని ఆశించే పరిస్థితి లేకుండా పోయింది, పూర్తిగా మైనార్టీలు తమకు దూరం అయ్యారు అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది. బీజేపీతో పొత్తు కుదరక ముందు రాజకీయంగా ఇక్కడ వైసీపీ నుంచి కాస్త ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా గెలుపుపై ఒక రకమైన ధీమా తెలుగుదేశం పార్టీలో ఉండేది, మేము గెలుస్తామన్న ధీమా ఎక్కడో. కానీ బీజేపీతో కలిసిన తర్వాత మైనార్టీలంతా దూరం అయిపోయారు. ఇప్పుడు నరేంద్ర మోడీ వ్యవహార శైలి వల్ల మరింత నష్టం జరగబోతోంది. గెలుపు అవకాశాన్ని బీజేపీతో పొత్తు పెట్టుకొని చేతులారా నాశనం చేసుకున్నామేమో అన్న ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది.